అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగిని అరెస్ట్ చేసి రేణుగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక గోవిందరాజస్వామి ఆలయంలో అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10న డ్రగ్స్ కేసులో 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇక వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్లో టీటీడీ ఉద్యోగి, ఇంజనీరింగ్ విద్యార్థి ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, ఏమైనా లింకులు ఏమైనా బయటపడ్డాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? బెంగళూరులో దీనికి సంబంధించినటువంటి లింకు బయటపడడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చినటువంటి సమాచారంతో రేణుగుంట పోలీసులు, తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఇమ్మీడియట్ గా దీంట్లో ఉండేటువంటి మొదట 3 బీటెక్ స్టూడెంట్స్, వీళ్ళందరూ హైదరాబాద్ లో చదువుకున్నారు. అక్కడ పబ్ కల్చర్ కి అలవాటు పడి అక్కడ పబ్బుల్లో డ్రగ్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఈ రాహుల్ యాదవ్ అనే వ్యక్తి కూడా అక్కడే చదువుకున్నాడు. అతను వాళ్ళ తండ్రి టీటీడీలో ఉద్యోగిగా ఉన్నారు. ఆయన చనిపోవడంతో ఆ ఉద్యోగం ఇతనికి వచ్చింది. దీంతో అతను ఆ టీటీడీ ఉద్యోగిగా ఉన్నారు. అయితే అక్కడ చదువుకున్నప్పుడు ఉండేటువంటి అలవాట్లు కావచ్చు, తర్వాత గతంలో అంటే రాహుల్ యాదవ్ కు సంబంధించినటువంటి కుటుంబం టోటల్ గా వైసీపీకి సన్నిహితంగా ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం నుంచి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా ఇవన్నీ కూడా చేస్తున్నారా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ కోణంలో మొత్తంగా రాహుల్ యాదవ్ తో పాటు మొత్తం మరో 3 వాళ్ళ 2 బైకులు, బుల్లెట్ బైక్స్, దాంతో పాటు సెల్ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేశారు. టోటల్ గా ఎంతకాలం నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరో కీలక విషయం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర 5 గ్రాములు ఈ యొక్క డ్రగ్ ని వాళ్ళు, ఇది సింథటిక్ డ్రగ్, దీన్ని గతంలో ఎప్పుడు కూడా గంజాయి కానీ ఇంకా ఉండింది, కానీ ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటిది మొట్టమొదటిసారి ఇది బయటపడడంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం కూడా ఉరికిపడ్డ పరిస్థితి. చాలా తీవ్రమైనటువంటి నిషా ఇస్తుంది. గంజాయి కంటే 10 రెట్లు ఎక్కువగా కూడా ఉండడంతో పూర్తిగా జీవితం అతలాకుతలం అయిపోతుంది. తీసుకునే అలవాటు పడ్డ వాళ్ళు పూర్తిగా కుటుంబాన్ని కూడా పెద్ద భారంగా తయారై దానికోసం ఎంతటి అకృత్యాలకైనా పాల్పడే పరిస్థితి ఉంటుంది. అంతటి దురాగతానికి పాల్పడి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. రేణుగుంటకు సంబంధించి ఈ మొత్తం వీళ్ళందరూ కూడా రేణుగుంటలోనే ఉండేది. రేణుగుంటకి ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జంక్షన్ పాయింట్ కావడంతో దాన్ని కేంద్రంగా తీసుకుని ఈ మొత్తం ర్యాకెట్ ఎక్కడెక్కడి నుంచి అంటే బాంబే కావచ్చు, ఇట్లా అన్ని చోట్ల నుంచి కూడా ట్రైన్స్ అక్కడికి వస్తుంటాయి. కాబట్టి అక్కడే కేంద్రంగా చేసుకుని ఇవన్నీ కూడా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనివల్ల చాలా మంది ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. మొత్తం మీద పెద్ద కలకలంగా ఈ వ్యవహారం ఉండబోతోంది. పవన్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. యువతకి ముఖ్యంగా అమ్మకం ద్వారా వీళ్ళు బెంగళూరులో ఒక వ్యక్తి దగ్గర నుంచి తెస్తారు. ఇక్కడ చిన్న ప్యాకెట్స్ చేసి అమ్మడం జరుగుతుంది. అట్లనే వీళ్ళతో పాటు ఇంకా 2 మోటార్ సైకిల్స్ కూడా, 2 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో యువత పాడవుతూ ఉంది. దానికోసం తిరుపతి జిల్లా పోలీసు
గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం ఈ డ్రగ్ టెస్ట్ ర్యాపిడ్ బయోచెక్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బయోచెక్ ద్వారా చేస్తున్నాము.